ప్రముఖ తమిళ నటుడు ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై మరొకసారి ఊహాగానాలు మొదలయ్యాయి. అభిమానులు కేవలం సినిమా వేడుకలు, ఫ్యాన్స్ మీట్స్ కే పరిమితం కాకుండా ప్రజాసేవలో భాగస్వాములు కావాలంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ధనుష్ అభిమానులను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద సంఖ్యలో ఒకచోట చేరిన అభిమానుల ఐక్యతలో గొప్ప శక్తి ఉందని, ఆ శక్తిని సమాజ సేవ కోసం ఉపయోగించాలంటూ కూడా పిలుపునిచ్చారు. కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్స్ కే పరిమితం కాకుండా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా ధనుష్ తెలిపారు. మీ ప్రాంతంలోని ప్రజలకు, మీ చుట్టుపక్కల కుటుంబాలకు మీకు తోచిన సహాయం చేయండి, మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడాలి అంటూ కూడా అభిమానులకు సూచించారు. ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తమిళ సినీ వర్గాల్లో అభిమానుల్లో ఆయన రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైంది. తమిళనాడులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే ధనుష్ ఇప్పటి వరకు తన రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అభిమానుల వ్యాఖ్యలు, సోషల్ మీడియా చర్చల ఆధారంగానే ఈ ఊహాగానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే కార్యక్రమంలో జాతీయ అవార్డులపై వచ్చిన విమర్శలపైన కూడా ధనుష్ స్పందించారు. తన దర్శకత్వంలో వచ్చిన రాయన్ కంటే 2024లో మరికొన్ని మంచి తమిళ సినిమాలు ఉన్నాయంటూ కూడా అంగీకరించారు. అయితే ఒకే ఏడాదిలో ఓ తమిళ నటుడికి 2 జాతీయ అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమని, దాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా కోరారు. ராயன் படத்துக்கு தேசிய விருது கிடைச்சது. அந்த வருஷம் அந்த படத்தை விட தகுதியான பல படங்கள் நிச்சயமா இருக்கு. அந்த படங்களுடைய ரசிகர்கள் அதற்கான அதிருப்தியை வெளிப்படுத்தினாங்க. அதை நான் முழுசா மதிக்கிறேன், நிச்சயமா மதிக்கிறேன். இப்ப பாத்தீங்கன்னா பையன் அப்படிங்கறது நானும் ரொம்ப ஆசையா காத்துட்டு இருந்தேன், ஆனா எனக்கு கிடைக்கல. அதுக்கப்புறம் புதுப்பேட்டை, புதுப்பேட்டைக்கு கண்டிப்பா தேசிய விருது கிடைக்கும் அப்படின்னு எல்லாரும் சொன்னாங்க, நீங்களும் சொன்னீங்க. ஆனா எனக்கு கிடைக்கல. ஒரு சில விஷயங்கள் நம்ம எவ்வளவுதான் முயற்சி பண்ணாலும் முடிக்கவே முடியாது. ஆனாதான் இந்த வாட்டி எனக்கு நான் அமர்ந்து அந்த படம் எப்படியோ, ஆனா அந்த படத்துக்கான எங்களுடைய உழைப்பு, உண்மையான உழைப்பு. ஒரு தமிழனா எனக்கு இன்னும் 2 தேசிய விருது கிடைச்சிருக்கு. கத்தி விடாதீங்க, கத்தி கொடுங்க. ராயன் படத்துக்கு தேசிய விருது கிடைச்சது. அந்த வருஷம் அந்த படத்தை விட தகுதியான பல படங்கள் நிச்சயமா இருக்கு. அந்த படங்களுடைய ரசிகர்கள் அதற்கான அதிருப்தியை வெளிப்படுத்தினாங்க. அதை நான் முழுசா மதிக்கிறேன், நிச்சயமா மதிக்கிறேன். இப்ப பாத்தீங்கன்னா பையன் அப்படிங்கறது நானும் ரொம்ப ஆசையா காத்துட்டு இருந்தேன், ஆனா எனக்கு கிடைக்கல. அதுக்கப்புறம் புதுப்பேட்டை, புதுப்பேட்டைக்கு கண்டிப்பா தேசிய விருது கிடைக்கும் அப்படின்னு எல்லாரும் சொன்னாங்க, நீங்களும் சொன்னீங்க. ஆனா எனக்கு கிடைக்கல. ஒரு சில விஷயங்கள் நம்ம எவ்வளவுதான் முயற்சி பண்ணாலும் முடிக்கவே முடியாது. ஆனாதான் இந்த வாட்டி எனக்கு நான் அமர்ந்து రైట్. ఇక ధనుష్, ప్రముఖ తమిళ నటుడు ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఒక పబ్లిక్ మీటింగ్ లో కూడా తన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ కూడా ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. నిజంగా కూడా ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే విధంగా కూడా కొంత వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్
సాగర్ అందిస్తారు. సాగర్, ఎట్లా చూడాలి ధనుష్ వ్యాఖ్యలు? నిజంగానే కూడా అంటే ఆయన ఫ్యాన్స్ ఉద్దేశిస్తూ కూడా మంచి పనులు చేయండి, మీ పక్కనున్న వాళ్ళకి సహాయపడండి అంటూ కూడా ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. ఈ మాటల ఆధారంగా కూడా ఆయన రాజకీయ ప్రవేశం చేస్తారంటూ కూడా కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. సో ఎట్లా అర్థం చేసుకోవాలి సాగర్ దీన్ని? యా రైట్ హిమబిందు. ప్రస్తుతానికైతే తమిళనాడు రాజకీయాలకి మొత్తం కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ విజయ్. ఇటు సినీ నేపథ్యం నుంచి, సినీ రంగం నుంచి వచ్చిన విజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ఒక్కసారిగా అసలు అంచనాలు లేకుండా ఏకంగా సీఎం అయిపోయారు. ఈ నేపథ్యంలో మొత్తం తమిళనాడులో కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు అనేక మంది కూడా పావులు కదుపుతున్నారు. దీనిలో ప్రధానంగా అంటే తమిళనాడు మొత్తాన్ని రాజకీయాలు శాసించింది కేవలం ద్రవిడ పార్టీలే. ఇటు అన్నాడీఎంకే కావచ్చు, లేదంటే ఏఐడిఎంకే కావచ్చు. ఈ రెండు పార్టీల మధ్యనే గత 6 దశాబ్దాలు అంటే సుమారుగా 60 సంవత్సరాల పాటు తమిళనాడు రాజకీయాలు నడిచాయి. మధ్యలో కొన్ని పార్టీలు వచ్చినప్పటికీ అవి నిలదొక్కోలేకపోయాయి. ప్రధానంగా ఈ ద్రవిడ పార్టీల మధ్యనే పోరుగా ఉండేది. అంటే ప్రతి 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టే ముందు కూడా వాస్తవానికి విజయ్ రాజకీయ నేపథ్యం చూసుకుంటే కూడా విజయ్ మొత్తానికి పార్టీ పెట్టక ముందే 2009-10 నుంచి అంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక బలమైన ఫ్యాన్స్ ఉంది. ఈ ఫ్యాన్స్ నేపథ్యంలో అంటే అందరూ కూడా సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చారు, సోషల్ సర్వీస్ చేస్తూ వచ్చారు. బలంగా క్షేత్ర స్థాయిలో ఆయనకి రాజకీయంగా బలం లేకపోయినప్పటికీ ఏదైతే ఫ్యాన్స్ అసోసియేషన్ లో ప్రతి మండల స్థాయి, లేదంటే గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి నుంచి ఆయన ఒక నిర్మాణాత్మకంగా పార్టీ అంటే ఒక సేవా కార్యక్రమాలతో ముందుకు వచ్చి అనంతరం కూడా కేవలం పార్టీ స్థాపించిన సంవత్సరం లోపే ఆయన అధికారంలోకి వచ్చారు. సో దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తమిళనాడులోని అనేక మంది అంటే కొన్ని నెలల క్రితమే లారెన్స్ చూసాం. లారెన్స్ కూడా తన రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం ఉందని తనకు సంబంధించి ఇంట్లో కుటుంబ సభ్యులైన తల్లి కూడా ప్రోత్సాహాన్నిచ్చారని, ప్రజలు పిలిస్తే తన రాజకీయాలకు వస్తానని చెప్పి ఒక మాట చెప్పడం. అలాగే ఇప్పుడు కొత్తగా ధనుష్ అంటే ఇప్పటికే ఆయన ఒక స్టార్ గా ఉన్నారు. తమిళనాడులో టాప్ 5 లో ఉన్నారు. టాప్ 5 ఏదైతే రాజకీయ నాయకులు గతం అంటే పాత్ర అంతా కూడా ఎండ్ అయిపోతుంది. ఒకవైపు రజనీకాంత్ కావచ్చు, లేదంటే గతం ఉన్న కమల్ హాసన్ కావచ్చు, లేదంటే విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కూడా సినీ రంగానికి చాలా వరకు ఫుల్ స్టాప్ పెట్టిన పరిస్థితి. సో మొత్తానికైతే అక్కడ ఒక వ్యాక్యూమ్ అయితే ఏర్పడింది. అంటే అక్కడ ఒక మొత్తానికి రాజకీయంగా ద్రవిడ పార్టీలు ఇప్పటికే ఏఐడిఎం కావచ్చు, అన్నాడీఎం కావచ్చు, మొత్తానికి అంటే చివరి దశలో ఉన్నాయి. కేవలం ఒక స్టాలిన్ సంబంధించిన ఏఐడిఎంకి మాత్రమే కొంచెం యాక్టివ్ గా ఉన్నప్పటికీ సో మొత్తం మీద రాజకీయంగా అనేక అవకాశాలు ఉన్న నేపథ్యంలో ధనుష్ ఇప్పుడు ఒక సభలో సమావేశంలో మాట్లాడుతూ తన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. అంటే ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆ పిలుపునిచ్చిన ఒకే ఒక మాట రాజకీయాలకు సంబంధించి లేదంటే తమిళనాడులో మొత్తం కూడా ఒక అంటే కీలక మలుపుగా రాబోతుందని చెప్పి భవిష్యత్తులో ధనుష్ రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పి ఒక సంకేతం అయితే విడుదల చేసిన నేపథ్యం. అంటే మొదటగా కూడా వీళ్ళు సేవా కార్యక్రమాలు పెడుతూ వస్తారు. సో క్షేత్ర స్థాయిలో అంటే మొత్తం కూడా అనాలిసిస్ చేసుకుంటారు. తమకు ఫ్యాన్స్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఓటింగ్ రాబట్టగలం. అంటే ఇప్పుడే మొన్న ఎలక్షన్లు అయ్యి కాబట్టి మరొక 4-5 సంవత్సరాల పాటు ఎన్నికలు ఉండే సమయం ఉంది కాబట్టి లోకల్ బాడీస్ కావచ్చు. ఈ విధంగా మొత్తం అయితే రాజకీయాలు తమిళనాడులో ధనుష్ ఇచ్చిన ఒక పిలుపు మేరకు మొత్తం రాజకీయంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచిందని చెప్పబోతుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.